సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప స్వామి నామంతో మారుమోగిన యాదాద్రి. వీధిలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని ప్రెస్ క్లబ్ నల్గొండ తీవ్రంగా ఖండిస్తుందని, మోహన్ బాబును వెంటనే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి. ఎమ్మెల్యేకు భూ వివాదానికి ఎటువంటి సంబంధం లేదన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్. గత 2 సంవత్సరాలుగా రైతు బజార్ వద్ద కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్న వ్యాపారులు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ను అమలు చేయాలన్న ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ, బొమ్మగాని రాజు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వ బీఎల్ఏలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్న కాంగ్రెస్ నాయకులు. నాంపల్లి మండల పరిధిలోని పులుసువాగుపై అర్ధాంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు. ప్రతి ఇంటికి భగవద్గీత అందించడం అభినందనీయమన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఫిబ్రవరి 15న గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్న గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోయపల్లి ప్రభాకర్ రెడ్డి. పల్లె నా పల్లె పాటను ఆవిష్కరించిన సినీ తార ఆయేషా పాటిల్ 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. కరెంటు షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ సిలిండర్ పేలి 4 గుడిసెలు దగ్ధం. రోడ్డు ఆక్రమణను నిలిపివేయాలని కోరిన నల్గొండ పట్టణంలోని సూర్యనగర్ కాలనీ 3వ లైన్ వాసులు. బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారకుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలపై దుండగుల దాడి హేయమైన చర్య అన్న బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి. రమాదేవి కుటుంబానికి చేయూతనిచ్చిన పద్మశాలి సభ్యులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయ్యప్ప స్వాములతో శబరిమల తలపించింది. అయ్యప్ప స్వాముల భజనలతో మారుమోగింది. దేవస్థానం వారు ప్రత్యేకంగా చేపట్టిన అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అఖిల భారత అయ్యప్ప సమైక్య పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి యాదాద్రికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయ్యప్ప స్వాములతో శబరిమల తలపించింది. అయ్యప్ప స్వాముల భజనలతో మారుమోగింది. దేవస్థానం వారు ప్రత్యేకంగా చేపట్టిన అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అఖిల భారత అయ్యప్ప సమైక్య పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి యాదాద్రికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలాధారణ భక్తులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల వరకే వేలాది సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బీల ఎలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు శ్రీ స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామి నామంతో వేలాది మంది అయ్యప్ప మాలాధారణ భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. అయ్యప్ప స్వాములకు ఆలయంలో 2 గంటల పాటు గర్భాలయ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అయ్యప్ప స్వామి భక్తులకు శ్రీ స్వామివారి లడ్డు ప్రసాదంను ఆలయ అధికారులు అందించారు. అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేసిన ఆలయ అధికారులకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు అయ్యప్ప స్వాములకు యాదగిరిగుట్ట దేవస్థానం చేపట్టిన విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అయ్యప్ప స్వామి భక్తులు తెలిపారు. దేవస్థానం చేపట్టిన గిరి ప్రదక్షిణ గర్భాలయ దర్శనాలు చేసుకున్న అయ్యప్ప మాలధారణ భక్తులు చాలా సంతోషంగా ఉందని, యాదాద్రి దేవాలయం వారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని అయ్యప్ప స్వాములు తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులతో గిరి ప్రదక్షిణ చేయడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో అయ్యప్ప స్వాములకు ప్రత్యేక క్యూ లైన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీల ఎలయ్య తెలిపారు.
ఈ చాలి అనేది వెళ్ళిపోతుంది సార్. అందరినీ చెప్పాల్సిందిగా మహా గురుస్వాములు ఉన్నారు, పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు. మేము కన్యాస్వామి యాదాద్రి క్షేత్రం అంతా ధ్వనించాలి స్వామి. స్వామి గోవింద స్వామి స్వామి నడవడుగుతుంది కాబట్టి ఇది స్వామిని కొలుచుడే కాదు, ఆరోగ్యరీత్యా కూడా మీ అందరికీ 41 రోజు సంవత్సరం మొత్తం కూడా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి స్వామి శ్రీ లక్ష్మణస్వామి గిరిప్రక్షణ అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర నలుగురున్నటువంటి అయ్యప్పలు, గురుస్వాములు, కన్యస్వాములు, గదాస్వాములు, కతిస్వాములు సుమారు 10,000 మంది స్వాములు ఇవాళ ఈ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధి ఈ యాదగిరి కొండ గిరిప్రక్షణ పెద్ద ఎత్తున చేసేందుకు స్వాములకు స్వాంశం తెలియజేస్తూ 41 రోజులుగా ఆ స్వామి నామస్మరణతోటి ఉదయము సాయంత్రము చల్లీల స్నానంతో కఠోర దీక్ష చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర దిగ్విజయాభివృద్ధి చెందాలని ఇలా రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి విరిజిల్లాలని మీ నామస్మరణ మీ పూజ జపంతో ఇంకా తెలంగాణ విరిజిల్లుతుందని చెప్పి ఇలా తెలంగాణ ఉన్నటువంటి అయ్యప్పలంతా కూడా ఉదయం 5 గంటలకే వచ్చి గిరిప్రక్షణలో పాల్గొన్నారు. వ్రతాలు నానా రకములైనటువంటి వ్రతాలు ఉంటాయి. ఈ వ్రతాలలో ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. మనకు ఈరోజు విశేషంగా అయ్యప్ప మాలాధారులైనటువంటి భక్త స్వాములందరూ కూడా స్వామిని దర్శించడం కొరకు మాలాధారులైనటువంటి వీరందరూ కూడా గిరి ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. అధికారికంగా నిర్వహించాలనేది మేము వినూత్నానికి విన్నవించుకోవడం జరిగింది. సార్ కూడా స్థానికంగా స్పందించి మన ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ ద్వారా తెలియపరుస్తామని చెప్పి తెలియపరిచారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మన అయ్యప్ప భక్త సమాజం తరఫున బీర్లయ్య గారికి. ఎందుకంటే వారు కూడా 20 సార్లు ఎమ్మెల్యేగా 20 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి అంటే ఏంటి, అయ్యప్ప స్వామి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది, అయ్యప్ప స్వామి దీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆ స్వామి గ్రహించింది. కాబట్టి విషయాలను వెంబడే అనుకూలంగా అర్థం చేసుకొని స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా అయ్యప్ప పడిపూజ నిర్వహించి రాష్ట్రంలోని అయ్యప్పలందరినీ అక్కడికి పిలిచి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారు ఈ విధంగా కృషి చేసేటంటే అదేవిధంగా తెలంగాణ భవన్ కూడా కేరళలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పోలీస్ ఫోర్స్ను కూడా మన అక్కడ ఏర్పాటు చేసి తప్పిపోయిన మన తెలంగాణ భక్తులు అవుతుంది, ఆంధ్ర భక్తులు అవుతుంది, తప్పిపోతారు కొంతమంది, వాళ్ళని చేరదీసి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చే విధంగా మనం ఒక పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నట్టయితే వాళ్ళ భక్తులందరూ కూడా మంచిగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన మన అనిల్ స్వామి గారికి అయితే ఆర్ఆర్ రాజస్వామి గారికి అయితే మా ఆహ్వానం అందించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నలుమూల నుంచి అయ్యప్పలందరికీ, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా వ్యక్తి గారు మమ్మల్ని ఎప్పుడు వెన్నంటి ఉండి నడిపించేవారు, వారికి, గురుస్వాములకు, స్వామి వారికి అందరికి నమస్కారం. దయచేసి అందరూ గిరిప్రదక్షిణ తర్వాత
మహాద్వారం దగ్గర 150 లైన్లోంచి ఈ 7 to 8:45 దర్శనం ఆపుతున్నాం. మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యి డిసిప్లిన్డ్గా అంతరాల దర్శనం చేసుకొని మాచే అంటే దేవస్థానం ఇచ్చే ప్రసాదం తీసుకొని మీరందరూ కూడా మీ గమ్యాలకి ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. ఆరంభంలోనే మీరు ఇంత చాలా కూడా అక్కడ ఆంధ్రాలో ఓం లక్ష్మీ నరసింహ గోవింద ఓం లక్ష్మీ నరసింహ గోవింద. అయ్యప్ప శరణం అయ్యప్ప. నా స్వామి అయ్యప్ప ఈ నెల 10న హైదరాబాద్లో విధుల్లో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గడియారం సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిలు మాట్లాడారు. ఈ నెల 10న హైదరాబాద్ వీధుల్లో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ప్రెస్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం గడియారం సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి పబ్లిక్ డొమైన్లోకి వచ్చాక జరుగుతున్న పరిమాణాలను ప్రజలకు అందించడం జర్నలిస్టుల బాధ్యతని వారు తెలిపారు. ఇక్కడ మోహన్ బాబు అతని బాన్సర్లు చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారని వారు గుర్తు చేశారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ప్రెస్ క్లబ్ నల్గొండ తీవ్రంగా ఖండిస్తుందని, మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోహన్ బాబును అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు మాధురి యాదగిరి, జూలకంటి అశోక్ రెడ్డి, నేతి ఉపేందర్, పిట్టల రామకృష్ణ, దొంపటి విజయ్, భాస్కర్, మట్టయ్య, రవీందర్ రెడ్డి, లింగయ్య, కట్టె సుధాకర్, గోలి విజయ్ కుమార్, తెలుగమల్ల దశరథ, కంది శ్రీను, భాస్కర్, అశోక్ కుమార్, వెంకన్న, భవానీ ప్రసాద్, శ్రవంతి, మల్లేష్, శ్రీధర్, కుశలవచారి, ముప్ప రేవణ్ రెడ్డి, బోయపల్లి రమేష్, కంచల్ల అంజయ్య, హేమంత్ రెడ్డి, చేపూరి రవి, లక్ష్మణ్, ఎండి కలీం, రవి, రాంప్రసాద్, ఎల్ సత్యం, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఈ రకమైన ఇంతకుముందు గతంలో కూడా అతను అహంకారిక పూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బెదిరించేటువంటి ఆనవాయితీ అతనికి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా అతని పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఐజేయు తరఫున కోరుతున్నాం. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి యూడబ్ల్యూ ఐజేయు రాష్ట్ర శాఖ పిలిపించింది. అదే ఆ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్తం మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం.
నిన్న హైదరాబాద్లో ఇటు విధుల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్య అత్యంత అమానుషం, అత్యంత విచక్షణారహితంగా మోహన్ బాబు దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఆయన వెంటనే బేషరతుగా జర్నలిస్టు సమాజానికి క్షమాపణ చెప్పడంతో పాటు జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తిగతంగా మేము ఎన్నడూ కూడా జీవితాల్లోకి వెళ్ళే ఉద్దేశం మీడియాకు లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాతే ఈ విషయంలో న్యూస్ కవరేజ్ అనేది జరిగింది. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇష్యూస్ కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఒక కవరేజ్ ఉంటుంది. కోట్లాది మంది దీన్ని వీక్షిస్తున్నారు. అంటే ఒక మీడియా కోట్లాది మంది వీక్షించే ఏ అంశాన్ని కూడా మీడియా కవరేజ్ చేసి ప్రజలకు చూపించాలి, ఏం జరుగుతుంది అనేది చూపించడం వరకే బాధ్యత తప్పితే దాంట్లో న్యాయ నిర్ణయాలు మీడియా చేయదు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన విచక్షణంగా దాడి చేయడం అయితే ఇటు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్లు మాట్లాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్లు మాట్లాడుతూ కూళ్ళ నరసింహులకు సంబంధించిన భూ వివాదం ఆయన వ్యక్తిగత విషయమని, ఎమ్మెల్యేకు ఈ భూ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని, కానీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల బాగోగులు కోరుకునే ఎమ్మెల్యే బీర్లపై ఓర్వలేక భూ వివాదం సమస్యను అంటకడుతున్నారని అన్నారు. అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే జోలికి వస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూల నరసింహులు, నీలం వెంకటస్వామి, బీజన భాస్కర్, జట్టా సిద్ధులు, గాజుల వెంకటేష్, పిక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేదని చెప్పి మీరు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇంకో ఎమ్మెల్యే గురించి ఎట్లా మాట్లాడాలో మీకు తెలియదు. మీరు నిన్న నోరు జారి మేము కూడా అంతకన్నా 10 అంతులు మీకు ఎక్కువ అనొచ్చు, కానీ మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి దానికి విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ అని చెప్పి మతకల్లాలు లేపి ఆలేరు నియోజకవర్గాన్ని చెడగొట్టి దాన్ని ఐలయ్య మీద తీసుకొచ్చి బదనాం చేయాలని చెప్పి ఒక చెడు బుద్ధి మీరు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆలేరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తి కాయిదాలు ఈరోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇన్ని రోజులు మా నరసింహులు గారికి అన్యాయం జరిగిన ఎన్నోసార్లు వచ్చి మొరబెట్టుకున్నా, అది మీ సొంత విషయము, మీ కుటుంబం ద్వారా మీరే మాట్లాడుకోరు, మేము ఇంటర్ అయితే బాగుండని చెప్పి మేము ఏ రోజు ఇంటర్ కాలే. కానీ నిన్న వాళ్ళు వచ్చి ఒక నియోజకవర్గ నాయకులు వచ్చి ఐలాండ్ బదనాం చేశారు కాబట్టి మేము ఈరోజు ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇప్పటికైనా చెప్తున్నాం, నరసింహులు గారి దగ్గర 88 సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది, ఎన్ని కాయిదాలు ఉన్నాయి, జీపీ ఉందా, సేల్ డీడ్ ఉందా, ఏ రకంగా రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉన్నాయి, ఆయనవి ఉంటాయి. మీ దగ్గర ఏమున్నాయి తీసుకొని రాండి. బహిరంగ ఏ గెస్ట్ హౌస్లో కూర్చుందామా, అదే సైడ్లో కూర్చొని మీ దగ్గర న్యాయం ఉంటే మీకు, ఆయన దగ్గర నరసింహుల దగ్గర న్యాయం ఉంటే మేమే, ఒకవేళ నరసింహుల దగ్గర అన్యాయం ఉండి మీ దగ్గర న్యాయం ఉంటే మేమే నరసింహులు గొప్పచెప్పి ఆ భూమిని మీకు అప్పచెప్పే పని ఐలయ్య గారి నాయకత్వంలో చేస్తాం. ఎందుకంటే ఐలయ్య గారు ఎవరికి ఇబ్బంది పెట్టే మనిషి కాదు. దయచేసి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాము, ఇలాంటి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఆలేరుకు వచ్చి ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఇప్పుడు వీలైలన్న గారి మీద, ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద
ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజల బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు. ప్రజల బుద్ధి వారికి దశరథ గారికి నరసింహులు గారికి ఉన్న పంచాల విషయంలో ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు? ఎవరికి న్యాయం జరగాలంటే కోర్టు ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వారు కూడా ఏం చెప్తున్నారు, నరసింహులు గారు మేము గత కొన్ని సంవత్సరాల క్రితమే నా పేరు మీద పట్టా ఉంది, కబ్జా నాకు ఇవ్వకుండా దశరథ గారు ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో కేసు పెట్టి అది చేస్తే మీరు కేసులు చూసుకోవాలి, కోర్టులో చూసుకోవాలి. కానీ మీరు రౌడీలాగా ప్రవర్తించి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి మీరు రౌడీలాగా ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా చెడు ఉద్దేశంతో మాట్లాడితే బాగుండదు, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి మన బాదురిపేటకు సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడిన దాని గురించి మహేందర్ రెడ్డి గారికి మరియు సునీత మహేందర్ గారికి మేము హెచ్చరించు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు రౌడీజం చేసి మా నరసింహులు అటువంటి రైతు 8 గుంటల భూమి బాజాబ్తు రిజిస్టర్ చేసుకుని ఉన్న భూమిని కబ్జా పెట్టింది మొదలు ఎవరు అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మా ఎమ్మెల్యే గారే చేపించిండు అనేదాన్ని అవాస్తవం. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూస్తారు, రోజొక ధర్నా, అదొక గోశాలని పేరుతోటి ధర్నాలు చేసుడు, రాస్తారోకలు చేసుడు, హిందువుల ద్వారా పంచాయతీ పెట్టించుడు. అది కేవలం ఈ యొక్క ప్లాటు కుల నరసింహులది నాది. 1399 జీపీఐ డాక్యుమెంట్ నెంబరు నాకు సేల్ డీడీ చేసింది 19/12/2018 వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు సేల్ డీడ్ డాక్యుమెంట్ చేసారు 2018లో. ఇక్కడ జంపాల దశరథ అనే వ్యక్తికి ఎలాంటి రికార్డు లేదు, ఏం లేదు. కేవలం ఒక రౌడీ షూటర్గా అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేయడము, గతంలో కూడా చాలా చేసిండు. భూములు కానీ ప్లాట్లు కానీ ఎందరో భయభ్రాంతులు గురి చేసిండు. ఇప్పుడు కేవలం ఒక గోశాల అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా గోమాతకు సంబంధించిన గోమాత అభిమానులకు నేను ఒకటే విన్నపం చెప్తున్నా. ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్, నాకు 2 పాపలు, నేను డబ్బులు పెట్టి 2018లో కొనుక్కున్నా. డబ్బులు పెట్టి అకౌంట్ ద్వారా కొండం పవన్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర కళాశాల పక్కన గతంలో నిర్మించిన రైతు బజార్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు వర్తకం చేసుకునే వ్యాపారులు తమకు స్థలం కేటాయించాలని కోరుతూ బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర కళాశాల పక్కన గతంలో నిర్మించిన రైతు బజారు కూరగాయల మార్కెట్లో కూరగాయలు వర్తకం చేసుకునే వ్యాపారులు తమకు స్థలం కేటాయించాలని కోరుతూ బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ తాము గత 2 సంవత్సరాలుగా రైతు బజారు వద్ద కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఈ మధ్యకాలంలో అందులో సాంకేతిక శిక్షణ సంస్థను నెలకొల్పారని, అందువల్ల తాము వ్యాపారం చేసుకోవడానికి స్థలం లేకపోవడం వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మమ్మ, రేష్మ, మేకల శోభ, జానిపాషా, సుమతి, బాబా, బషీర్, పాలకూరు వెంకన్న, కాశమ్మ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియాకి నమస్కారం. ఏంటంటే మేము పేదవాళ్ళం, మేము జాలీల పక్కన పండ్ల బండి పెట్టుకుని చాలా అమ్ముకునే బీదవాళ్ళం. మాకు రోజువారీ కూలి కూడా గుర్తులేదు. మాకు ఈ సిఐ కానీ తర్వాత ఈ పోలీస్ బృందాలు కానీ మాకు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టార్చర్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి దయచేసి ఏంటంటే మేము పేదవాళ్ళు బతికే అవకాశం అండి. అంత పెద్ద హైదరాబాద్ చార్మినార్ ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యే ఏమంటుందంటే कारोबार भी चलना, आपकी पेट की वक्ती रोटी भी चलना, तो क्या करना बोलते ट्रैफिक को जरा जाम नहीं करना, हम पिछाट के लगा लेना और उन्ना भी चलती, मगर हमारे पेट में मत मारो. మాకు పొట్ట మీద కొట్టమని దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించే మాట దొరుకుతుంది. మా కాడ లక్షల్లో కోట్లు, దాని మీద 3 రూపాయలు పైన వస్తాయి, 4 రూపాయలు వస్తాయి డజన్ అమ్మితే, అంతకంటే ఎక్కువ రావు. కానీ కనీసం మా బతికి హక్కును హరించకండి. మాకు మేము బీదవాళ్ళం దయచేసి. నేను పుట్టి పెరిగింది నల్గొండలా. నేను 10 సంవత్సరాల నుంచి కూరగాయల బేరం చేసుకుంటున్నా సార్.
రైతు మార్కెట్ అని 2 సంవత్సరాల కింద పేరు నమోదు చేసాడు సార్. అలా మాకు 2 మడగలు వచ్చినాయి సార్. అట్లా దాని అపోజిట్గా మేము కొన్ని కూరగాయలు వేసుకొని కూర్చున్నాం సార్. కొన్ని పోయి పెద్దగా అయింది. పెద్దగా ఎట్లా అయిందో షాపు, మా అప్పులు కూడా అంతే పెద్దగా అయినాయి సార్. మాకు ఇప్పుడు సడన్గా సీఎం వస్తురని మాకు చెప్పలేదు సార్. ఒకేసారిగా ఒకరోజు ముందే మాకు బంద్ చేయి అన్నారు. 2 రోజులు అన్నారు సార్. 3 రోజుల దాకా బంద్ చేయించారు సార్. అయినా మా సరుకులు మేము పడేసుకున్నాం సార్. లేదన్నా 40,000 సరుకులు సార్ మేము పడేసుకున్నాము. సప్పు మేము కట్టుకోవాలి సార్. మేము మిమ్మల్ని కట్టమని అంటలేము. మా అప్పు మేము తెచ్చుకున్నాం, మా తప్పది. మీరు చెప్పలేకపోయినా కూడా మా తప్పది. రోడ్డు మీద బతుకుతున్నాం, రోడ్డు మీద కూడా బతకొద్దని అంటారు సార్. మాకు ఇప్పుడు మడగలు ఇయ్యని అంటారు. సరే మడగలు ఇవ్వకపోతే మా జాగా మాకు మీరు హద్దు ఎంత అంటారో ఆ హద్దులోనే పెట్టుకుంటాం సార్. సీఏ గారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా దయచేసి మాకు కొద్దిగా మీరు హద్దు చెప్పి మీరు ఎంతవరకు పెట్టుకోమంటే అంతవరకే పెట్టుకుంటారు సార్. నేను కూరగాయలు మాత్రం మా పొట్టలు మాత్రం కొట్టకండి సార్. మా చిన్న పిల్లలు ఉన్నారు. నా వల్ల 3 పనులు బతుకుతారు సార్. వాళ్ళు మొగలు లేని వాళ్ళు సార్. వాళ్ళు 3 బతుకుతారు సార్ నా వల్ల. నేను బతికింది కాక నా వల్ల 3 బతికిస్తున్నాను సార్. నేను ఏమైనా ఉన్నదాన్ని కానీ సార్, లేకున్న దాన్ని అయినా కూడా నేను 3 బతికించుకుంటున్నా. నాకు తెలుసు కష్టం విలువ తెలుసు. నేను ఈ బేరంలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. మీ 25 ఏళ్ళు ఇక్కడ బేరం చేయబట్టి అల్లం వెలుగట సార్. అంగళ్ళు పోయే సార్. మేము అంగళ్ళు పోకుంటే ఇక్కడ కాళ్ళ నొప్పులు వచ్చి షుగరు బీబీ వచ్చేసి ఇక్కడనే లోకల్ పెట్టుకుంటున్నాం సార్. పెట్టుకుని ఇల్లు మడికి వచ్చింది సార్. మడికి వస్తే మాకు మడిగలు వస్తే మడిగల మేము అందరూ ఉంటే మేము పెట్టుకుందాం. మడిగల అందరూ పెట్టుకోలేదు సార్. ఎవ్వరు రాలే. అలా 300 మడిగలు వచ్చినాయి. మేము 4 పోయి పెట్టుకున్నాం. 4 పోతే వాళ్ళకి గిరాకీ ఎవరు రాలేదు సార్. 3 రోజులలో వేరే చల్ల పెడితే కొట్టుకొని ఇతరికి వచ్చేస్తారు. వాళ్ళు తాళాలు వేసుకున్నారు. బయట పెట్టుకుంటాం సార్. మేము బయట పెట్టుకుంటే మమ్మల్ని ఇప్పుడు 4 రోజులు సంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. తీ అన్నారు. ఆ సార్ వస్తే తీసేసినాం. మళ్ళీ ఎల్లుండి పెట్టుకున్నారు. ఎల్లుండి పెట్టుకున్నారు. ఎల్లుండి కూడా పెట్టొద్దు అన్నారు. మళ్ళీ సరే 4 రోజులు పైన పెట్టుకున్నారు. 4 రోజులు పోయినాక పెట్టినాం. 4 రోజులు పెట్టి కూడా బయట కూడా పెట్టుకొని ఇస్తారు సార్. మనకు పోలీసులు వచ్చి మనకు టార్చర్ చేస్తారు సార్. ఇందాక సార్లు వచ్చారు. కూలీ బాగా రాత్రి మీకు ఏమైంది అంటున్నారు సార్. అయితే మీ అట్లా కూలీ పోయి చేస్తారు. మీకు కూలి కదా సార్. మాకు మా పరిస్థితి బాగాలేదు సార్. మీకు దయచేసి చెప్తున్నాం. మాకు ఇంత లడ్డాలు ఇస్తే మేము బతుకుతాం సార్. అదే మేము స్థలం చూపించి మీకు దయచేసి మేము పట్టుకుంటున్నాం. వందనాలు మీకు. మాకు దయచేసి అన్నకి ఇంత జాగ్రత్త చూపిస్తే మేము బతుకుతాం. మేము దాని ఆకుకూరలు అమ్ముకుంటా రైతు బజార్ దగ్గర మా దూరపల్లి గ్రామము. ఆకుకూరలు పండిస్తే సాయంత్రం వచ్చి అమ్ముకుంటాం. ఇక్కడికి 3 రోజుల నుంచి మమ్మల్ని అమ్ముకొని ఇస్తలేరు. సీఎం ఒకసారి తీయమన్నారు. తీసినాము. మళ్ళీ పెట్టుకోమన్నారు. పెడదామంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని గెదిమి కొడుతున్నారు. మరి మేము ఎట్లా బతకాలి? ఏ విధంగా బతకాలి? రోజుకు ఒక 500 సంపాదించుకుంది. మేము మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? మొత్తము అందరూ కూలికి పోయి బతుకుతారంటే కూలి నెల దొరుకుతుంది, తర్వాత దొరుకుతుందా? మరి ఏం చేసి బతకాలి మేము? మాకేమన్నా సహాయం చేసి మా వృత్తి మామూలు చేసుకునేటట్టు చూడాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ మరియు బొమ్మగని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ మరియు బొమ్మగాని రాజు మాట్లాడుతూ విద్యాశాఖలోనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది జిల్లాలలో దాదాపుగా 1,100 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారని, గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు. సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ను అమలు చేయాలని, అదేవిధంగా ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులలో 61 సంవత్సరాల నుండి పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వం విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రీఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్,
గౌరవ సలహాదారులు డి నీలాంబరి, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, దార వెంకన్న, శ్రీనివాస్, ఎర్రమల్ల నాగయ్య, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ బాధలు చూస్తే అప్పుడు ఒక పాఠం ఒక పుస్తకం పెట్టి చదువుతున్నారు. ఏం పుస్తకం మేడం అంటే మేము దూరంగా దాచిపెట్టాం. ఏం పుస్తకం మేడం అంటే అది మేము దాని పుస్తకం వేయడం. అదేదో జీకే, గ్రూప్ 2, గ్రూప్ 1, డిఎస్సి. ఎందుకు మేడం అంటే సార్ మాకు ఆశలు వచ్చినాయి సార్, ఇక మాకు ఇళ్ళ రానట్టుంది, ఇక వేరే కోర్సు ప్రిపేర్ అయిపోతామేమో అన్న ఆలోచన. నిజంగా వాళ్ళ బాధలు చూస్తే ఒక జాబ్ వచ్చిన పేరే కానీ ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. అధ్యక్షులు డివిఎస్ ఫణికుమార్ మాట్లాడుతూ ఈరోజు ఈ సర్వశిక్ష రిలే నిరాహార దీక్షల శిబిరానికి రావడం పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్లకు మేము ఒకటి సంఘపక్షాన ఈరోజు వరకు ఇక్కడ చేస్తున్నటువంటి ఎంఐఎస్లు, సిఆర్పీలు, ఎల్డిఏలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్లు, డెఫెండమ్ టీచర్లు, స్కావెంజర్లు, మెసెంజర్లు, ముఖ్యంగా కస్తూరిబా టీచర్లు అందరికీ పిఆర్2 సంఘం పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేసుకుంటూ సంఘం ఇంతవరకు వాళ్ళకు చేసేంత సేవ చేసింది. ఒక డిమాండ్ వాళ్ళని కోరుకోవాలని, మినిమం టైం స్కేల్ అనేది సాధించేంత వరకు వాళ్ళ వెనుకంబట్టి మేము వెంట నడుస్తామని, ఆ తర్వాత కూడా మినిమం టైం స్కేల్ ఇప్పించే రీతిలో పిఆర్2 సంఘం వాళ్ళ కోసం మా ఎజెండా మనం రాసుకున్నాం. పిఆర్2 సంఘం మేనిఫెస్టోలోనే ఉంది. నేత తన భవిష్యత్తు కోరే టీచర్ ఆమె. నిజంగా కేజీబీఎం చూస్తే మాకు ఎందుకంటే మా ఫణి, మా జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్, మా జాన్ రెడ్డి, మా వెంకటయ్య వీళ్ళందరూ ఉన్నారు, మా భాస్కర్, ఇట్లా వీళ్ళందరం ఎప్పుడు కేజీబీలో పోతాం. ఎందుకంటే మాకు కూడా స్వార్థం. ఇవాళ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడితే నిజంగా మాకు బాధ అవుతుంది. 24 గంటలు మా ఉపాధ్యాయులతో కలిసి జీవించే వాళ్ళు ఇవాళ గత కొన్ని రోజులుగా రోడ్ల మీద పడ్డారు. ఇవాళ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే మా పిఆర్2 సంఘ పక్షాన విన్నపం చేస్తున్నాం. మీరు స్వయంగా ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళకు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఏకైక డిమాండ్ ఒకటే సార్, టైం స్కేల్ వర్తించండి. ఆ టైం స్కేల్ కనుక వర్తిస్తే నిజంగా వారు మీకు రుణపడి ఉంటారు. ఇవాళ జీవితంలో వాళ్ళు ఎవ్వరిని కూడా గుర్తిస్తలేరు. ఎన్నో సంబంధాలు 18 ఏళ్ళ కింద ఎంత జీతం ఉందో గత సంవత్సరంలో పిఆర్2 సంఘం పుణ్యాన ఒక 30% పిఆర్సీ పెంచి అన్ని డిపార్ట్మెంట్లకు వర్తించినాం. కానీ ఆ 30% దేనికి సరిపోతలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానంతో ఇవాళ మీరు టైం స్కేల్ వర్తించి వాళ్ళందరినీ కూడా విద్యా వ్యవస్థలో విలీనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సంవత్సరాల నుంచి ఎంఆర్సీ బిల్డింగ్లో అతి తక్కువ జీతం మా దాంట్లో రిటైర్మెంట్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నది. బతకడం కూడా వేస్ట్. 11,050 రూపాయల జీతం ఎంత బతకాలి సార్, మీరే చెప్పండి దయచేసి. ఎంఆర్సీ మేము లేనిది తాళం తీయరు. దీనికి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ మేము ఈ బతకడానికి చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి. దీని గురించి మరి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అని చెప్పేసి మాతో చెప్పడం జరిగింది. కానీ ఈ గత ప్రభుత్వం అయితే అట్లా అయింది. ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. తర్వాత మేము రెగ్యులర్గా మా పోస్టులు వస్తాయని మేము ఎంతో ఆశించి వీరికి మేము ముందుండి నడిపించాం. అయినా కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా సంవత్సరం నుండి కూడా మమ్మల్ని పట్టించకుండా కనీసం మా గురించి అసెంబ్లీలో కానీ లేకుంటే ఏదైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే ఉన్నప్పుడు అదే మన ఉద్యోగులు అయితే టీచర్స్లు అయితే వారికి టీఎల్ కానీ ప్రతి ఒక్కటి కూడా తొందరగా స్పందిస్తారు. కానీ మిత్రులారా ఈ సంఘాలు కూడా మాకున్న మా దగ్గరకు వచ్చి మాట్లాడే సంఘాలు ఒక్కరు కూడా ఎవరు కూడా మనకు చేతినివ్వటే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం మా కుటుంబాలు దాదాపు ఒక్కొక్కరు 20 సంవత్సరాలు దీని మీద ఆధారపడి కుటుంబాలు పొందుతున్నాం. మా పిల్లలు చదువుకోవాలన్నా చాలా ఇలాన్న పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక విధానం. ఎందుకంటే మేము మా గొంతెమ్మ కోరిక కోరట్లేదు. మాకున్న దాంట్లో రెగ్యులర్ చేయమంటున్నాం. అందరూ కూడా ఇప్పుడు అందరికీ వయసు మీద పడింది. 50 సంవత్సరాలు
పైబండి పనిచేస్తున్నామండి. ఏం లేదు, గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే మా ప్రభుత్వం రాగానే 100 రోజులలో మీకు హామీ నెరవేరుస్తామన్నారు. కానీ సంవత్సరం కావస్తుంది సార్, మా డిమాండ్ నెరవేర్చలేదు. కనీసం ఇప్పుడైనా నెరవేర్చాలి. ఈ నెరవేర్చేదాకా ఈ సమ్మె ఇట్లనే కొనసాగిస్తామని చెప్తున్నాం సార్. ఉద్యోగులమే మేము దాదాపుగా 19,000 మంది ఎక్కువ ఉన్నాము సార్. ఇక్కడ మేము కోరుకునేది ఒకటి సార్, ప్రభుత్వాన్ని మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని అనుకుంటున్నాము. అందరం ఒక్కొక్క వింగులలో ఉన్నాము. ఎంఆర్ మండల్ లెవెల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, మెసెంజర్స్, సిసిఓలు, అదే పార్ట్ టైం నెక్స్ట్ అది స్కూల్ లెవెల్లో సార్. మేము సమగ్ర శిక్ష అభియాన్లో మేము 20 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం సార్. మేము చేసే జాబ్కి మాకు ఇచ్చే శాలరీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంది సార్. కనీస సౌకర్యాలని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ విద్యాశాఖలో విలీనం చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ మీద మేము అలిగినాం. ఇప్పుడు విద్యాశాఖ కాడికి అలిగి ఉంది. ఇప్పుడు తక్షణమే మా మీద దయ ఉంచి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరోసారి ఆయన విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగులు గత 6వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు మేము ఇదే దీక్షా శిబిరాన్ని పిలిచేసి సమగ్ర శిక్ష ఉద్యోగులను అయినంత సేపట్లో మీ సమస్యలు పరిష్కరించి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పారు. ఈ 1 సంవత్సరం కంప్లీట్ అవుతున్నా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదండి. పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సుమారుగా 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాం. మేము గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. పాఠశాల స్థాయిలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ గా కూడా పనిచేస్తున్నాము. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటుగా సబ్జెక్ట్ చెప్తున్నామండి. అన్ని విధాలుగా మేము చాలా కష్టపడుతున్నాం సార్. అయినా వెట్టి చాకరీ వ్యవస్థే కానీ మనం ఇంతవరకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వపు బి లైలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వపు బి లైలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. ప్రభుత్వపు బి లైలయ్యకు నియోజకవర్గంపై అవగాహన లేదని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డికి నియోజకవర్గంపై అవగాహన లేకనే తపస్సుపల్లి నుండి ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పిందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి తపస్సుపల్లి నీటిని తరలించిన ఘనత ప్రభుత్వపు బి లైలయ్యదన్నారు. మరోసారి ప్రభుత్వపు బి లైలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ లైన్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఎందుకంటే మొన్న చొల్లేరులో జరిగినటువంటి సీసీ మన బీటీ రోడ్డు ఓపెనింగ్కు శిలాఫలకం పెడితే అది మా హయాంలో జరిగిందని చెప్పి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు అనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 6వ నెల, ఈ సంవత్సరం 6వ నెల శాంక్షన్ అయింది. అగ్రిమెంటు ప్రొసీడింగు 6వ నెల అయింది, అగ్రిమెంట్ 10వ నెల అయింది, డేట్లతో సహా చూడండి. ఎందుకంటే శిలాఫలకం మా హయాంలో అయినది. ఆమె ఎంతసేపు మేము చేసినాం అంటుంది.
మేము చేసిన ఈ అన్ని శిలాఫలకాలకే పరిమితమైనవి. ఎందుకంటే వంగపల్లిలో ఈ సొంత గ్రామంలో 3 అంగన్వాడీలు 2016లో పెట్టినవు. అంగన్వాడీ శిలాఫలకాలతోనే ఉన్నాయి. ఒక కుర్మ సంఘం భవనము, ఒక గౌడ సంఘం భవనము, ఒక 1 కోటి రూపాయల ఫంక్షన్ హాలు అన్ని శిలాఫలకాలకే పరిమితమైనవి. మరి ఎందుకు కట్టలేకపోయినావు 10 ఏళ్ళ నుంచి? ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎవరినో బతలాడి మొన్న అన్ని రోడ్లన్నీ క్యాన్సిల్ అయినా కూడా ఆయన బతలాడి తీసుకొచ్చి ఈ జీవో 2024 6వ నెలలో ప్రొసీడింగ్ వచ్చింది. చొల్లేరు దానికి. అంతకుముందు కాంట్రాక్టర్ ఎవరో చూడండి, మల్లేసిన ఇది అదే ఇల్లందులో మల్లేసిన వాళ్ళు పైసలు డబ్బులు చెప్తాడు. రైట్ తెలియదా? తలాపులు ఉండి తపాసి పెళ్ళి ఆలేరు నీరు చుక్క నీరు రాలేదు. అలాంటిది తలాపులు ఉన్న నీరును ఈరోజు ఆలేరు ప్రజలకు అందించే ఘనత మా ఎమ్మెల్యే గారిది. అలాంటి ఎమ్మెల్యే గారిని ఈరోజు మీరు తపాసిపల్లి నుంచి నీళ్ళు తెస్తే రాజీనామా చేస్తాను, మీరు రాజీనామా టికెట్ వస్తుంది, రాకుంటే మాకు ఇలాంటి అవసరం లేదు. ఈరోజు ప్రజలకు నీళ్ళు గోదావరి జిల్లాతోటి పదాలు కలిగిన వ్యక్తి మా ప్రీతమ నాయకుడు, మా ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా అయ్యన్న గారు. అలాంటి నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి 24/7 లాగా పనిచేస్తూ ప్రజల కోసం మా కార్యకర్తలందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీలాగా కార్యకర్తలను తీసుకుపోయి ఎక్కడో ఎంజాయ్ చేసే కార్యకర్తలు గారు వీళ్ళంతా ఈరోజు అనునిత్యం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఏమొస్తున్నాయి, ప్రజల అవసరాలకు ఏమేమి తీర్చాలని చెప్పి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణలక్ష్మి చెక్కులు కానివ్వండి, వాళ్ళకి ఆపదలో హాస్పిటల్లో కానివ్వండి 108 లాగా అంబులెన్స్ పెట్టి సర్వీస్ చేసే వ్యక్తి మన అయ్యన్న గారు. పరిస్థిత వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు మధ్యస్థిమితాలు లేకుండా మాట్లాడుతున్నారు. అట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ మా కార్యకర్తలు నిలదీసి రోడ్డు మీదనే వాళ్ళని నిలదీసి ఆపుతారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. 25 లక్షలతో ఫంక్షన్లు కడుతున్నాను శిలాపలక విషయం గతి లేదు. వంగపల్లిలో ఫంక్షన్లు కడుతున్నాను వేసుకున్నావు శిలాపలక నీకు గతి లేదు. నీకు ఇవన్నీ చాలా నిన్ను చూసుకున్నట్టయితే చాలా మేరకు ఉన్నాయి. మొన్న చొల్లేరులో చేసింది నువ్వు ఏది చేసినావో, నువ్వు ఏం ప్రొసీడింగ్ ఇచ్చినావో పోయే ముందర శిలాపలకాలు వేసుకొని పోయినా తప్ప వాడికి నిధులు లేవు, వాడికి అసలు ప్రొసీడింగే లేదు. మేము వచ్చిన తర్వాత ప్రొసీడింగ్ చేసి టెండర్ పిలిచింది. 6వ నెలలో ప్రొసీడింగ్ వచ్చింది, 10వ నెలలో టెండర్ అయింది. మరి దానికి ఎవరు శిలాపలకం వేయాలో ఒకసారి నువ్వు శిలాపలకాలు వేసుకొని కటింగ్ చేసుకోకపోతే అయిపోతుందా? దాని నిధులు ఉండొద్దా? గతంలోనే మెడికల్ కాలేజీ కాకెత్తుకపోయింది అని కూడా మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడినావు. నిజమా మెడికల్ కాలేజీ పోయిందా? మెడికల్ కాలేజ్ కోసం భూమి కేటాయించినావు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాడు గ్రామ పంచాయతీ సమీపంలోని పులుసు వాగుపై నిర్మాణ దశలోని అర్ధాంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణం పనులతో వాహన చోదకులకు ప్రజలకు అతి ప్రమాదకరంగా మారింది. నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి నుండి చింతపల్లి వరకు నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారి మరియు నాంపల్లి హైదరాబాద్ రహదారులను కలుపుతూ ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్న రహదారిపై పులుసువాగు ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో పులుసువాగు నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వలన అతి ప్రమాదకరంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాడు గ్రామ పంచాయతీ సమీపంలోని పులుసువాగుపై నిర్మాణ దశలోనే అర్ధాంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణం పనులతో వాహన చోదకులకు ప్రజలకు అతి ప్రమాదకరంగా మారింది. నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి నుండి చింతపల్లి వరకు నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారి మరియు నాంపల్లి హైదరాబాద్ రహదారులను కలుపుతూ ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్న రహదారిపై పులుసువాగు ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో పులుసువాగు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన అతి ప్రమాదకరంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పులుసువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరిపి వాహనాల రాకపోకలకు ఇబ్బంది జరగకుండా చూడాలని కోరడంతో వారి కోరిక మేరకు బ్రిడ్జి నిర్మాణం జరపడానికి కాంట్రాక్టర్తో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం పనులను మొదలుపెట్టారు. కానీ బ్రిడ్జి నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయి నేడు వాహనాల రాకపోకలు కూడా పనికి రాకుండా అతి ప్రమాదకరంగా మారింది. నిత్యం ఇదే రహదారిపై నాంపల్లి మరియు చింతపల్లి మండలాలకు
విద్యార్థులు ప్రయాణం చేసే బస్సులు, ఆటోలు, ప్రజల సౌకర్యార్థం తిరిగే వాహనాలు కూడా వెళ్ళలేకుండా ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేని దుస్థితి నెలకొన్నది. ఇకనైనా ప్రజల సౌకర్యార్థం మెరుగైన రోడ్డు నిర్మాణం జరిపి పులుసువాగుపై నిర్మించే బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలను ప్రమాదకర పరిస్థితి నుండి బయటపడేయాలని సత్య న్యూస్ ద్వారా ప్రజలు కోరుతున్నారు. నీ పేరేం పేరేనా? నా పేరు నగేష్. నగేష్. ఏ ఊరు మీది? చింతపల్లి. చింతపల్లి అన్న. ఏంది ఇక్కడ ఈ రోడ్డు? మన ఒక ఏంది ఆటో కూడా పడిపోయింది. రోడ్ని తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. సో ఇబ్బందికరంగా మారుతుంది ఇది. 100% చూడండి, దూరంగా ఉంది. కొన్ని సింకులు పడ్డాయంటే మొన్న ఒక 10 ట్రాక్టర్ కింద పడ్డాయి. సో రాకపోకలకు అసలు వీలు అవ్వట్లేదు. రెండో బండి వస్తే వీలు కాదు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పులుసువాగుపై నిర్మాణం జరుపుతున్నటువంటి ఈ బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఇక్కడ మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందు బ్రిడ్జి శాంక్షన్ చేపిస్తామని చెప్పి అప్పటి నుండి మళ్ళీ ఉప ఎన్నికల తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది. కానీ గుత్తేదారు దీన్ని మధ్యలోనే వదిలేయడం జరిగి ఎలాంటి పనులు మొదలు పెట్టకుండానే వదిలేయడం జరిగింది. మళ్ళీ సాధారణ ఎలక్షన్లు జరిగిన తర్వాత మునుగోడు శాసనసభ్యులు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోని ఈ పనులను కొద్దిగా మొదలుపెట్టడం జరిగింది. కానీ కాంట్రాక్టరు పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా ఈ పనులను పూర్తి చేయకుండా వీటిని నాసిరకంగా పనులు చేసి అర్ధాంతరంగా వదిలేయడం జరిగింది. కానీ ఈ పులుసువాగు పైన నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి నుండి మొదలు పెడితే ఇక్కడ చింతపల్లి వరకు, నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే చింతపల్లి వరకు ఈ 2 మండలాలను కలుపుతూ అతి సమీపంలో ఉన్నటువంటి రహదారి. ఇక్కడ నిత్యము వాహనాలు, అదేవిధంగా విద్యార్థులకు పాఠశాల సౌకర్యం కొరకు ఇక్కడ నుండి చింతపల్లి మండలాలకు, అదేవిధంగా నాంపల్లి మండలాలకు నిత్యం వెళుతూ ఉంటారు. ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణము లేకపోవడం వలన ఉన్న బ్రిడ్జి శిథిలావస్థ చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి వద్దకు వెళ్ళి అనేక మార్లు మొరపెట్టుకోవడంతో కాంట్రాక్టర్తో చర్చించి వెంటనే పనులు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసారము గుత్తేదారు పనులు మొదలుపెట్టినా కానీ అది నాసిరకంగా చేసి అర్ధాంతరంగా వదిలివేయడం జరిగింది. ఇక్కడ గతంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ప్రమాదకరంగా మారింది. ఇటు ఈ రహదారంతా ఇక్కడ మట్టి పోసి పెద్ద బండరాలతోని వేయడం జరిగింది. ఈ రహదారి పైన కనీసము వాహనాలు వెళ్ళే పరిస్థితి లేక అనేక మంది వాహన చోదకులు, నిత్యము పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల స్కూల్ బస్సులు, అత్యవసర సమయాల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ప్రమాదకరంగా మారడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే ఇక్కడ సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలాగా కొద్దిగా చొరవ చూపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇది నాంపల్లి చింతపల్లి మండలాలను కలుపుతూ ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి రహదారి. ఈ రహదారి పైన బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఈ రహదారిని కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ఈ వాహన చోదకులు కోరుతూ ఉన్నారు. వర్షాకాలంలో ఈ పులుసువాగు అనేది అతి ప్రమాదకరంగా ఎక్కువ వరద నీరుతోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్టుగానే ఉంది. కానీ ఇది ఎక్కడ కూడా అంటే ఈ రహదారిని 2 వరుసల రహదారి చేస్తూ పర్మనెంట్గా సొల్యూషన్గా మాత్రం కనబడడం లేదు. ఈ బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ చేసి దీన్ని 2 వరుసలుగా కొద్ది హైట్కు లేపి పెద్దగా నిర్మాణం చేస్తేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. లేనిచో ఇది మళ్ళీ కూడా ప్రమాదకరంగా మారి రాకపోకలకు కూడా ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టక ముందన్న కొంత వాహనాలు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేది. కానీ ఈ నిర్మాణం పేరుతోని బ్రిడ్జిని ఉన్న రహదారిని కూడా ధ్వంసం చేసి కనీసం వాహనాల రాకపోకలకు ఉపయోగకరంగా లేకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. కాంట్రాక్టర్ ఎవరైనా సరే ఇటు పనిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఉన్నతాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రాంతం పైన దృష్టి పెట్టి ఈ బ్రిడ్జి నిర్మాణము త్వరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాంట్రాక్టరు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇప్పుడు ఎప్పటికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇది నాసిరకంగా చేయడం వలన త్వరలోనే ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇక్కడ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ నిర్మాణం జరిపినట్టుగా లేదు. ఇక్కడ పర్యవేక్షణ లోపించినట్టుగా కనబడుతూ ఉన్నది. మనం ఈ పనులు చూసినట్టయితే అవి నాసిరకంగా స్పష్టంగా కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చేసే పనులు అయినా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనిచేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో, సత్య న్యూస్, వెంకటేశ్వర్లు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం గీతా జయంతి సందర్భంగా హిందూ ఫౌండేషన్ వారు బసవేశ్వర్ భవన్, సవాస్కర్ నగర్, రామగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి పాల్గొని మాట్లాడారు. బుధవారం గీతా జయంతి సందర్భంగా హిందూ ఫౌండేషన్ వారు బసవేశ్వర్ భవన్, సవాస్కర్ నగర్, రామగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి పాల్గొని మాట్లాడుతూ హిందూ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి భగవద్గీత అందించడం, వితంతువులకు ఉచితంగా కుట్టు మిషన్లు అందచేయడం మంచి నిర్ణయమని అన్నారు. అదేవిధంగా నేటి యువతకు హిందూ ధర్మం గురించి ప్రబోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, హిందూ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి ఒక గుండె కాయ, మరి ఆ గుండె లాంటి దాన్ని మరి అందరి మార్చాలి, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేది మంచి సంకల్పం. మరి ఆ సంకల్పాన్ని ముందు తీసుకుపోతున్న మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాధవ శ్రీనివాసరావు గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పెద్దలందరికీ సుభాష్ పాలేకర్ పద్ధతిలో వ్యవసాయం చేయదలిచిన రైతులకు ఫిబ్రవరి 15 హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోయపల్లి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బోయపల్లి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి అతి తక్కువలో 4 లక్షల నుండి 5 లక్షల వరకు రాబడి వచ్చే విధంగా హైదరాబాద్లో 10 రోజుల పాటు విజయ రామారావు సమక్షంలో శిక్షణ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రైతులు పండించిన పంటను మార్కెట్ రేట్ కంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి మా సంస్థ కొనుగోలు చేస్తుందని, శిక్షణకు వచ్చిన రైతులకు సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఆవులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలలోని అన్ని గ్రామాలలో రైతులకు తెలియపరిచేందుకు మండల అధికారుల ద్వారా సహాయం కోరుతున్నామని, మండల అధికారులు రైతులకు తగిన సూచనలు ఇచ్చి మా సంస్థకు సహకారాలు అందించాలని కోరారు. శిక్షణకు వచ్చే రైతులకు రవాణా ఖర్చులు మాత్రమే భరించవలసి ఉంటుందని, ఉచితంగా భోజన వసతి కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనరల్ సెక్రటరీ టి సైదులు, దీక్షితులు స్వామి, విజయ్ ప్రతాప్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లో అక్కడ ఒకరోజు శిక్షణకు హాజరు కావాలంటేనే వేలల్లో డబ్బులు అవుతాయి. 10 రోజుల పాటు ఆహారము ప్లస్ వసతి వీటన్నిటి కొరకు కేవలం 1000 రూపాయలు మాత్రమే నామమాత్రంగా. ఎందుకంటే ఇది ఒక ధర్మం. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన భావితరాలను కాపాడుకోవడానికి ఇది మనందరి ధర్మంగా భావించి, ఇప్పుడు మనకి ఒక రకంగా యుగ పురుషులు అనవచ్చు పాలేకర్ గారు. వారి జీవితాన్ని అంకితం చేశారు. ప్రకృతి ఇచ్చిన ప్రేరణతో ఈ శిక్షణ ఈ విధానాన్ని కనుగొని మనకు అందిస్తున్నారు మన రైతులకి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా సవినయంగా విన్నపం చేసుకుంటున్నాం. ఇది నీది, నాది, మనందరి భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ప్రెస్ క్లబ్లో నల్లగొండలో ఎన్నో వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు మీరు హాజరై ఉంటారు. ఇది నిస్వార్థంగా సేవాభావంతో చేస్తున్నటువంటిది. ఇది నాది అనేటటువంటి భావన మీ హృదయంలో నింపుకొని మీ పై వాళ్ళకి, పెద్దలకు కూడా తెలియజేసి ఈ విశిష్టమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి దైవానికి సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం జనంలోకి, సమాజంలోకి విస్తృతంగా వెళ్ళేలాగా మీ బాధ్యత, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలని, మన నల్లగొండ పట్టణం పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 యోగి నిర్మలానంద బాబా ఆశ్రమంలో కూడా గోశాల ఉన్నది. అక్కడ మేము సేవకులుగా ఉన్నాము. గోమాతాకి, గోమాతాకి, సనాతన ధర్మానికి, సనాతన ధర్మానికి, సనాతన ధర్మానికి, సమస్త గురు పరంపరకు, సమస్త గురు పరంపరకు, సమస్త గురు పరంపరకు.
దాన్ని కూడా రైతులే కిరాయిలు ఎవరు కిరాయిలు వాళ్ళే భరించాలి. అక్కడ మాత్రం 1000 రూపాయలు తీసుకొని వాళ్ళు 10 రోజులు అకామిడేషన్ భోజనం ఫ్రీ చేస్తున్నాము. తర్వాత రైతులకు ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకు చాలామందికి ఇప్పుడు 100% 100 మంది రైతులకు అవగాహన లేదు. ఇది ఏమన్నా ఆవు పెండ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, వేపాకు, దీంతో 8 రకాల మందులు మనం తయారు చేసుకొని ఏ పంటకైనా ఇది మనం వాడుకోవచ్చు. దీని గురించి మా సెక్రటరీ గారు సైదుల్ గారు క్లియర్గా ఎట్లా చేస్తారు, ఏం సంగతి అనేది మొత్తం క్లియర్గా సైదుల్ గారు వివరిస్తారు. జై గోమాత, జై జై గోమాత. చేస్తున్నాము 10 రోజులకు వాళ్ళకి అకామిడేషన్ భోజనం మొత్తం అకామిడేషన్ చేస్తున్నాం. హైదరాబాద్ రావడానికి మీరు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్లో ఆర్టీసీ వాళ్ళతో బస్సు మాట్లాడి गावो विश्वस्य मातरः गावो तिष्ठन्ति सकल देवी देवता గోవు సకల దేవతలకు నిలయం, 14 లోకాలకు తల్లి. గోరక్షణ చేస్తలేం కాబట్టి మనం అన్ని రకాల నష్టపోతున్నాం, ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాం. ఎక్కడ గోసేవ జరిగితే, ఎక్కడ గోవులు ఉంటే అక్కడ అష్టలక్ష్మి ఉంటుంది. అన్ని రోగాలు తగ్గించవచ్చు కాదు, తగ్గించి చూపిస్తున్నాం. ఎవరైనా ఆ ధర్మానికి కట్టుబడితే, ఆ నియమానికి కట్టుబడితే నల్గొండ జిల్లాలో కూడా 4 గోశాలలు ఉన్నాయి. మీరు రావచ్చు. రామచంద్ర మిషన్ హార్టిఫుల్నెస్లో 10,000 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నం పల్లె నా పల్లె పాట ఆవిష్కరించిన సినీ తార అయోషా పాటిల్ 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు బుధవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడారు. పల్లె నా పల్లె పాట ఆవిష్కరించిన సినీ తార ఆయేషా పాటిల్ 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు బుధవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత స్థితిగతులను, అక్కడి వాతావరణాన్ని చక్కగా పాట రూపంలో పల్లె నా పల్లె పాట చిత్రీకరించి ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు. కలియుగంలో పట్నం హరిహర వీరమల్లు చిత్రాల ఫేమ్ సినీ నటి ఆయేషా పాటిల్తో కలిసి పల్లె నా పల్లె పాటను బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. పల్లె నా పల్లె పాట చాలా బాగుందని, పాటలో చిన్నారుల నటన అద్భుతంగా ఆకట్టుకుందన్నారు. పాటకు సంబంధించిన లిరిక్స్తో పాటు మ్యూజిక్ డైరెక్షన్ అంతా చక్కగా కుదిరిందని, పల్లె వాతావరణంలో ఆ స్నేహాన్ని, ఆనాటి స్థితిగతులను వివరిస్తూ చక్కగా పాట చిత్రీకరించారని కొనియాడారు. పల్లె నా పల్లె పాటను ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు. అనంతరం సినీ తార ఆయేషా పాటిల్ చిన్నారులు ప్రజలతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. తాను గతంలో చేసిన చిత్రాలు, ప్రస్తుతం చేయబోతున్న చిత్రాల విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్, పాట డైరెక్టర్ జరిపోతుల రవి, నటీనటులు సుమలత, సుమశ్రీ, స్వప్నశ్రీ, ఎడిటింగ్ రామ్రెడ్డి, గానం ఇమ్మడి అశోక్, మ్యూజిక్ బొబ్బిలి సురేష్, రమేష్, బెజగం ఫనీ, బజ్జారి శ్రీనివాస్, వీరభద్రం, కుక్కదపు భిక్షం, కళ్యాణ్, సందీప్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. కొత్త బ్యాగ్ లో ఈ రోజు బాగా ఆడుకున్నా
మేడం వెల్కమ్ టు సీనియర్ వెల్కమ్ బ్యాక్. స్వామి కనిపించండి స్వామి కనిపించండి చూడండి మేడం ఇస్తాను. చప్పట్లు చప్పట్లు. చప్పట్లు ఈరోజు నేను ఇక్కడికి పల్లె నా పల్లె సాంగ్ రిలీజ్ కోసం వచ్చాను. ఇప్పుడే సాంగ్ చూసానండి. ఇట్స్ రియలీ అమేజింగ్. నౌవేడేస్ అంటే ఇప్పుడు మనకి ఫోక్ సాంగ్స్ చూస్తే మన చైల్డ్హుడ్ డేస్ కానీ పల్లెలో ఉన్న రియల్ ఏదైతే ఉంటుందో స్వీట్నెస్ అవన్నీ నాకు కనిపించాయి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ఇద్దరు క్యూట్ కిడ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. విష్ యూ గుడ్ లక్. విష్ యూ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. విష్ యూ గుడ్ లక్. మేడం మీరు ఏ సినిమాలో మూవీస్ ఇన్ తెలుగు. సో మై ఫస్ట్ మూవీ ఈజ్ కలియుగం పట్టణంలో. అది ఇప్పుడు అమెజాన్లో స్ట్రీమ్ అవుతుందండి. నెక్స్ట్ మై మూవీస్ కథాకేళి. అది ఇట్స్ అబౌట్ టు రిలీజ్ సూన్. అండ్ నా పల్లె అనే సాంగ్ మేము చూసి ఉంటేవి చాలా చక్కగా దాంట్లో లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ చాలా చక్కగా చేశారు. చిన్నారులు అద్భుతంగా వారి యొక్క నటన ప్రావీణ్యాన్ని చూపించడం జరిగింది. పల్లెల్లో ఈరోజు ఎంత మంచిగా ఉంటుంది. పక్షుల రాగాలు, సెలయేర్లు, జలపాతాల సవ్వళ్ళు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి, జంతువులు వారితోటి పల్లెటూరు వారు ఏ విధంగా స్నేహంగా ఉంటారు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో బీజేఆర్ బేడ బుడగ జంగాల కాలనీలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమైనాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో 6కి తీవ్రమైన గాయాలయ్యాయి. కూలి పనులు చేసుకుంటూ ఇంట్లో దాచుకున్న డబ్బులు, బంగారం, ఇంటి సామాను పూర్తిగా కాలిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో జీజేఆర్ బేడబుడగ జంగాల కాలనీలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 పూరి గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో 6కి తీవ్రమైన గాయాలయ్యాయి. కూలీ పనులు చేసుకుంటూ ఇంట్లో దాచుకున్న డబ్బులు, బంగారం, ఇంటి సామాను పూర్తిగా కాలిపోయిందని కన్నీటి పర్వంతమయ్యారు. ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేదని ప్రభుత్వమే మమ్మల్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. 6కి తీవ్ర గాయాలు సూర్యాపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు. బంగారం, వెండి, డబ్బులు మొత్తం 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్ఐ అంచనా వేయడం జరిగింది. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. ఒకసారి రండి సార్, ఒక 5 మినిట్స్ కోండి. లేదు మండలం పెన్మాడు దోసపాటు జంగలగూడెం 4 ఆడపిల్లల కట్నాలు ఇవ్వాలి. అలా సొమ్ములు ఉన్నాయి. మరికి బంగారం 6 తులం బంగారం 4 ఉన్నాయి. మా గిద్దులు బుట్టాలు నాయి, మా అబ్బాయి మొలతాళ్ళు కాలిపోయినాయి సార్. డబ్బులు కూడా కాలిపోయినాయి. 50,000 తెచ్చి పెట్టుకుంటే డబ్బులు కాలిపోయినాయి. కట్టుకునే బట్టలు కాలిపోయినాయి, గిన్నెలు కాలిపోయినాయి. కట్టుకున్నాక లేవు. కట్టు బట్టలు మేము ఉన్నాం సార్. మేము మా గవర్నమెంట్ పైనుంచి సాయం చేయండి. మేము దండం చేస్తాం. మా పేపర్ల విలేకరుల గారికి, TV9 గారికి, 10 గారికి అందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్నా. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి తరఫున నేను మాట్లాడుతున్నా. నా గ్రామంలో అధికార పార్టీ వాళ్ళు అంతకుముందు చేయలేదు. పాపిరెడ్డి గారు, భుజంగరావు ఎవరో చేసారు. ఎప్పుడల్లా కనకరించి ఉత్తమ కుమార్ రెడ్డి గారు
కాపాడాలి, ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి. పెద్దగా మంటేస్తే పెన్మాడ్ మండలం జంగంపడిగ దోసపాడు ఇల్లు కాలిపోయింది సార్. దండం చేస్తాం. ఇంటి 2 గొర్రె పిల్లలు, టీవీలు, ఫ్యాన్లు. మన దోసపాడు సర్పంచులకు వందనాలు, పైన మంత్రులకు కూడా వందనాలు. మేము తట్టుకుట్టట్లేదు. 4 బిడ్డలు, 1 కొడుకు. మన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బతికే పరిస్థితి లేదు. మీరు ఏ న్యాయం చేస్తారో చేయండి. ఇంట్లో ఏమైనా వండుకట్టింది. మాకు ఏది లేదు సారు. మా ఇంట్లో ఏది కట్టుకునే బట్ట కూడా లేదు. నా ఈ 40 తులాల 60 తులాల పట్టీలు కాలిపోయినాయి. 2 తులాల సొమ్ములు దిద్దులు పుట్టాలు కాలిపోయినాయి. మా చెల్లె పిల్లలే 30 తులాల మలతాలు కాలిపోయినాయి. మా చెల్లె పాలెత్తి దిద్దులు కాలిపోయినాయి. మాకు ఏది రాస్తా. నా కొడుకు మిషన్ పోయి 50,000 తెచ్చి డెక్కులు వేసుకుండు. పాట పాడే డెక్కులు వేసుకుంటే అవి కాలిపోయినాయి. విలేజ్ కాగితాలు కాలిపోయినాయి. భూమి పట్ట కాగితాలు కాలిపోయినాయి. 3 గుంటలేం కొన్నాం. అవి కూడా కడదామని 2,50,000 తెచ్చిన. హాస్పిటల్ ఊరంట సార్ 5-6 ఊరు. ఇగో నాకు కూడా మొత్తం చేయి గాలంతా బొగ్గలు వచ్చింది. ఏం తీసుకొచ్చుకోలే. ఆ ఇల్లు తాళబడుతున్నాను. ఆ బీరో అక్కడికి గుంజుకొచ్చుకొని గాడేసుకున్నాను సార్. ఒక్కటే ఇక మాకు కట్టుకోవడానికి బట్టలు లేవు, మాకు పెట్టుకోవడానికి సొమ్ములు లేవు, మాకు ఏది లేదు. మేము అన్నీ తీసుకొని దాబెట్టుకున్నాను, మూలకేసుకున్నాం. మొత్తం కాలిపోయినాయి సార్. మా గిన్నెలు లేవు, బియ్యం లేవు, ఏవి లేవు మాకు. మా ఇండ్లు కూడా మేము వండుకోవడానికి కూడా ఇప్పుడు ఏ స్థలం లేదు మాకు ఉన్న. సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండలం దోసపాడు జంగాల కాలనీ సార్. మాది ఇక్కడ నివసించడం మాది 100 ఏళ్ళు అవుతుంది సార్. మా తాతల కాంచి. మా ఊరి పరిస్థితి 150 ఇండ్లు, 380 ఓట్లు. ఇదే పెనబాడు మండలం కింద 250 ఓట్లు కూడా గ్రామ పంచాయతీ చేశారు. 380 ఓట్లు మా సంచార జాతి బెడపూడి జంగాలం. మాకు గ్రామ పంచాయతీ లేదు. పింఛన్లకు పోవాలన్నా 2 కిలోమీటర్లు విలేజ్ పోవాలి నడుచుకుంటాం. కంట్రోల్ బియ్యానికి పోవాలన్నా అక్కడికి పోవాలి. ఏదైనా డెలివరీ పీరియడ్ 108 రావాలన్నా కానీ ఒకసారి ఫోన్ చేస్తే 1-2 గంటలు టైం పడుతుంది. ఇదే ఇప్పుడు ఇండ్లు 3-4 ఇండ్లు కాలిపోతే. రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని సూర్యనగర్ కాలనీ 3వ లైన్ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడారు. రోడ్డు ఆక్రమణను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని సూర్యనగర్ కాలనీ 3వ లైన్ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సూర్యనగర్ కాలనీలో 3వ లైన్ ఉత్తరం వైపు 30 ఫీట్ల రోడ్డును ఊట్కూరు యాదగిరి రెడ్డి, ఊట్కూరు అంజిరెడ్డి ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నారని, ఈ నిర్మాణాన్ని ఆపుటకు వెళ్లినప్పుడు కాలనీవాసులపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోడ్డులో 1993 సంవత్సరం నుండి ఇప్పటి వరకు రాకపోకలు సాగుతున్నాయని, సర్వే నంబర్ కొలవడానికి సమయం అడిగినా ఇవ్వకుండా నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. కావున అధికారులు వెంటనే స్పందించి తమ రోడ్డుని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. మాది సూర్యనగర్ కాలనీ అండి, ప్లాట్ నెంబర్ 40. మాకు 2 లైన్లకు రోడ్ ఇచ్చిండ్రండి. ఈ లైన్కి రోడ్ ఇవ్వమంటే మీకు రోడ్ లేదు, మీకు డెడ్ ఎండ్ అంటున్నారు. మాకు పిల్లలు ఎన్పిఎస్ పిల్లలండి, ఎక్కడి నుంచి వెళ్తారు, ఎట్లా వెళ్తారు, ఎన్నిసార్లు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీనికి మాకు ఎట్లయినా సరే మేము ఎక్కడికి పోయినా మాకు అన్యాయం జరగట్లేదు. మాకు ఈ రోడ్డు కావాలి, డ్రైనేజీ కావాలి, మాకు మీరే ఏమైనా సాయం చేయండి. ఎక్కడికి పోయినా కానీ మాకు రెస్పాన్సే ఇవ్వట్లేదు సార్.
చైర్మన్ దగ్గర కూడా వెళ్ళినాం. చైర్మన్ కాడికి కూడా బురి శ్రీనివాసరెడ్డి కాడికి కూడా వెళ్ళినాం సార్. మీకు రోడ్ లేదమ్మా అని చెప్తున్నాడు ఆయన. ఆ రెండింటికి వచ్చినాక మాకెట్లా ఉంటుంది సార్? లైన్లకు మాట్లాడిండు కూర్చొని. మాకెట్లా ఉంటుంది మళ్ళీ? అంబటి హరిత, మాది సూర్యనగర్ కాలనీ, ప్లాట్ నెంబర్ 38 అండి, థర్డ్ లైన్. మాకు అసలు రోడ్డు లేకుండా చేస్తురండి. ఈ సూర్యనగర్ కాలనీ అంటే 3 లైన్లు అండి. ఇవి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. మాది థర్డ్ లైన్ అనమాట. మాకు 30 ఫీట్స్ రోడ్డు ఉంది. రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. మాకు అసలు డ్రైనేజ్ కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు డ్రైనేజ్ మించే మొత్తం గోడ కట్టేస్తున్నారు. మేము కనీసం ఒక 10 days ఆగండి, మొత్తం అది క్లియర్ చేసినాక మాకు ఎంతవరకు ఉందో మాకు ఎంతవరకు ఉందో అది చూసినాక డ్రైనేజీ మించి కట్టడం వీల్లేదని మేము ఇప్పుడు ఇట్లా అడుగుతున్నాం వాళ్ళని. కానీ వాళ్ళు డ్రైనేజీ మించి ఆల్రెడీ కట్టేస్తున్నారు గోడ. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. 2 years నుంచి తిరుగుతున్నాం మేము, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇట్లా రోడ్డులే మా పిల్లలకి నల్గొండ పబ్లిక్ స్కూలే అండి మా పిల్లల 30 years నుంచి ఉన్న డ్రైనేజీ ఇప్పుడు ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఎట్లా తీసేస్తారు డ్రైనేజీ? మాకు చెప్పకుండానే సింటెక్స్, అది ఫస్ట్ లైన్లో సింటెక్స్ ఉంటే అది చెప్పకుండానే పలగొట్టేసిర్రు, మొత్తం పలగొట్టేసిర్రు. ఇప్పుడు వచ్చేమో ఆగండి, ఒక వారం రోజులు ఆగండి, మా పేపర్ టైం ఇవ్వండి, ఒక 10 days టైం ఇచ్చి మా బండా నరేందర్ సార్ దగ్గరకు అందరూ వచ్చి మాట్లాడుకోండి అని మేము ఒక 2-3 నెలల నుంచి అడుగుతుంటే వాళ్ళు రావట్లేరండి. వాళ్ళ తప్పు లేనప్పుడు వాళ్ళు ఎందుకు రారు? బండా నరేందర్ సార్ కాడికి ఎందుకు వచ్చి మాట్లాడరు? మేము ఆ సార్ అంటున్నాడు, మీరు రండి అయ్యా మాట్లాడుకుందాము, మాది ఎంతవరకు ఉందో. లేఅవుట్లో ఉన్న రోడ్డు ఎందుకు ఉండదు అసలు? లేఅవుట్లో ఎందుకు ఉంది రోడ్డు? 30 feet రోడ్డు. కోర్టులో గెలిచినాం అంటారు, ఆ పేపర్స్ తీసుకురండి. కోర్టులో ఎప్పుడు గెలిచిర్రు, ఎట్లా అనేది రోడ్డు. చిన్న పిల్లలు స్కూల్ పోతానికి ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీ మొత్తం పోతుందని భయపడుతున్నామండి. అదొక్కటే మాకు డ్రైనేజీ కావాలి, కొంచెం పిల్లలు పోతానికి రోడ్డు కావాలండి. ఇక పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అది రోడ్డు ఉన్నదనే మేము ఇక్కడ కోరుకున్నాం అందరం. అట్లా 15 మంది కొనుక్కొని ఇప్పుడు రోడ్డు లేదని చాలా మేము బాధపడుతున్నామండి దగ్గర 2 సంవత్సరాల నుంచి. అందుకే ఏదైనా ఒకటి చేయండి కొద్దిగా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారగుండ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలపై దుండగులు దాడి చేశారు. దాడిలో ధ్వంసమైన గోశాలను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు దరం గురువారెడ్డి, బీజేపీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారగుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలపై దుండగుడు దాడి చేశారు. దాడిలో ధ్వంసమైన గోశాలను బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు దరం గురువారెడ్డి, బీజేపీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోమాత రక్షణకై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. గోశాలపై దాడి జరిగిన దుండగుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. గోమాతల సేవ కోసం ఎన్ఆర్ఐలు భూమి విరాళంగా ఇచ్చి గోశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో గోవు ప్రాముఖ్యత, విశిష్టతకు కృషి చేస్తున్న గోశాలపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. దాడుల వెనకాల ఎంత పెద్దవారు ఉన్నా విడిచిపెట్టబోమన్నారు. మరో వారం రోజుల్లో గోశాలను తిరిగి నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. గోవులను హింసించిన వారికి పుట్టగతులు ఉండవన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోవుకు అన్యాయం చేసిన దుండగులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గోమాతకు రక్షణగా బీజేపీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తునికి దశరథ, దయాల సంపత్, జట్టబాల నర్సయ్య, కల్లెం రాజు, పెరపు ఆనంద్, మైదం భాస్కర్, కుండే గణేష్, ప్యారపు శివ, పల్లె సత్యనారాయణ, వస్పర్ నర్సయ్య, కడకంచి శ్రీనివాస్, వస్పర్ శ్రీనివాస్, పుప్పాల బీరప్ప, శ్రవణ్ తదితరులు ఉన్నారు. బీజేపీ బాధ్యులు ఆలేరు కాన్స్టిట్యూన్సీ బాధ్యులు గౌరవనీయులు అనగారు పడాల శ్రీనివాస్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పేట గ్రామంలో గోశాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, చట్టాలను ఉల్లంఘించి
ఎవరైతే ఇటువంటి చర్యలు అసాంఘిక చర్యలు చేపట్టిరో వాళ్ళను ఎంత వారినైనా నాయకులైనా వారి వెనుక ఎవరినున్నా వాళ్ళను ప్రభుత్వ పరంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఇక్కడున్న నాయకులు కూడా చర్యలు తీసుకోవాలి. ఇది ఏదేమైనా ఒక గోశాల నిర్మించి వాస్తవంగా ఇక్కడ సేవ చేస్తున్న వాళ్లకు ఇటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడాల్సి. సమీపంలో ఉన్న బహదూర్పేట్ గ్రామంలో సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గారుల యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ కుమారులు మనవన్లు ఇక్కడ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాతలు ఇచ్చిన భూమి. ఆ భూమిలో ఇక్కడ గోశాల ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ని ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఈరోజు ప్రభుత్వం పెద్దలకు సన్నిహితులుగా చెలామణి అవుతున్న కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్న గోశాలను ఇక్కడ కూలగొట్టారు. ఇటు కూడా వీటిని ధ్వంసం చేశారు. హైదరాబాద్ నగరం నుంచి కిరాయి గుండాలను తీసుకొని వచ్చి ఇక్కడ శాంతియుతంగా జరపబడుతున్న ఈ గోశాలని ధ్వంసం చేశారు. నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా, ఇది ఏ రీతినైతే వాళ్ళు ధ్వంసం చేసిరో అదే పద్ధతిన వచ్చి మర్యాదగా కట్టాలి. లేని పరిస్థితులలో వాళ్లకు తగిన శాస్త్రి చెప్తాము, తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇది న్యాయం కాదు. ఇది ఇవాళ బహదూర్పేట్ విలేజ్ బహదూర్పేట్ గ్రామం ఆలేరు మండలం సంబంధించి అక్కడ ఏదైతే గోశాల స్థానికులు ఒక కమిటీగా ట్రస్ట్గా ఏర్పడి అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ ఏదైతే దానంగా ఇచ్చిన భూమిలో కట్టించిన గోశాలను అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నడుపుకుంటున్న గోశాలను వ్యక్తిగత కారణాలనే పేరుతోటి తప్పుడు కారణాలు చూపించి అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడున్న అక్రమాల పుట్ట అయిన ఎమ్మెల్యే అండతోటి తర్వాత ఇక్కడ అధికారుల అండతోటి పోలీసులు చిన్నచూపు చూడడంతో ఇక్కడున్న గోశాలలో ఉన్న ఆవులు ఇవాళ అనాథలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ వివిధ హిందూ క్షేత్రాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున అందరము తరలి వెళ్తున్నాం. అక్కడ ప్రస్తుతానికి మా డిమాండ్ ఏంటంటే అక్రమంగా కూలగొట్టిన ఈ గోశాల బహదూర్పేటలోని గోశాలను వెంటనే నిర్మాణం చేసేయాలి. ఈ జిల్లా కలెక్టర్ గారిని కలవబోతున్నాం. జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ నిందితుడు ఎవడైతే అక్రమంగా గోశాలను కూల్చిండో అతన్ని వెంటనే నిర్బంధించాలి, అతనికి శిక్ష వేయాలి. అట్లనే గోశాలకు సంబంధించి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం అతను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణం పొందిన పాసికంటి రమాదేవి కుటుంబాన్ని బుధవారం పద్మశాలి చేయూత సభ్యులు డాక్టర్ చింతకింది మురహరి పరామర్శించి వారి కుటుంబంకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణం పొందిన పసికంటి రమాదేవి కుటుంబాన్ని బుధవారం పద్మశాలి చేయూత సభ్యులు డాక్టర్ చింతకింది మురహరి పరామర్శించి వారి కుటుంబంకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేయూత సభ్యులు చిక్క శ్రవణ్ కుమార్, వంగరి శివకుమార్, డాక్టర్ చింతకింది వెంకటయ్య, గజ్జల రమేష్, బేబీ బాలరాజు, ఎన్ఎం సోమరాజు, ఎలగందుల దయాకర్, చింతకింది బాలరాజు, సిహెచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప స్వామి నామంతో మారుమోగిన యాదాద్రి. వీధిలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని ప్రెస్ క్లబ్ నల్గొండ తీవ్రంగా ఖండిస్తుందని, మోహన్ బాబును వెంటనే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి. ఎమ్మెల్యేకు భూ వివాదానికి ఎటువంటి సంబంధం లేదన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్. గత 2 సంవత్సరాలుగా రైతు బజార్ వద్ద కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామన్న వ్యాపారులు.
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి పే స్కేల్ను అమలు చేయాలన్న ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ, బొమ్మగాని రాజు. మాజీ ఎమ్మెల్యే గోంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రభుత్వ బీఎల్ఏలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్న కాంగ్రెస్ నాయకులు. నాంపల్లి మండల పరిధిలోని పులుసువాగుపై అర్ధాంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు. ప్రతి ఇంటికి భగవద్గీత అందించడం అభినందనీయమన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. ఫిబ్రవరి 15న గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్న గో విశ్వ కళ్యాణ్ సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పోయపల్లి ప్రభాకర్ రెడ్డి. పల్లె నా పల్లె పాటను ఆవిష్కరించిన సినీ తార ఆయేషా పాటిల్, 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. కరెంటు షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ సిలిండర్ పేలి 4 గుడిసెలు దగ్ధం. రోడ్డు ఆక్రమణను నిలిపివేయాలని కోరిన నల్గొండ పట్టణంలోని సూర్యనగర్ కాలనీ 3వ లైన్ వాసులు. బహదూర్పేట గ్రామంలోని శ్రీ సారకుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలపై దుండగుల దాడి హేయమైన చర్య అన్న బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి. రమాదేవి కుటుంబానికి చేయూతనిచ్చిన పద్మశాలి సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.